గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి దాదాపు 500 మందిని ప్రహనేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ మోసం చేశాడని చెప్పారు. హబ్సిగూడలో ఆఫీస్ పెట్టి ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుండి ₹1 కోటి వరకు వసూలు చేశాడని తెలిపారు. 2 నెలల నుంచి తెప్పించుకుని తిరుగుతున్న రాజేష్ ను అరెస్టు చేశారు. తెలుసుకుని సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గోల్డ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట మళ్ళొక భారీ మోసం తెరపైకి వచ్చింది. దాదాపు 400 నుండి 500 మంది బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. సో ఈ ట్రేడింగ్ సంబంధించి గోల్డ్ ట్రేడింగ్ పేరిట మోసానికి ఏ విధంగా పాల్పడ్డాడు, అసలు అతని మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంది అనేది మాట్లాడేందుకు మనతో పాటు బాధితులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారని, అసలు మీకు అతను ఏం చెప్పాడు, ఆఫీస్ ఎక్కడుంది? సార్ దీనికి ఆఫీస్ స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడ సార్. ఇది ఈయన ఆఫీస్ స్థాపించి ఒక 6 నెలలు అయింది సార్. ఇది 6 నెలల లోపలనే ఇతను అందరినీ ఆకర్షించి అధిక వడ్డీ ఇస్తానని చెప్పేసి గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో దీక్ష ట్రేడింగ్ కంపెనీ, గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ, కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ, ప్రహనేశ్వరి గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ అనే పేరు పెట్టి మమ్మల్ని 150 కోట్ల దాకా మోసం చేసింది సార్. ఇందులో నాకు నా ఫ్యామిలీకి కూడా దగ్గర 75 లక్షల రూపాయలు మోసం చేసింది సార్. అమౌంట్ ఇస్తానని చెప్పేసి వారం ఇస్తానని చెప్పేసి మాకు ఒక 2-3 వారాలు తప్పితే నాకు ఏమి అమౌంట్ ఇవ్వలేదు. అంటే మీరు 75 లక్షలు కట్టినామని చెప్తున్నారు. ఈ 75 లక్షలు ఎట్లా పేమెంట్ చేశారు? అంటే డైరెక్ట్గా అతనికి ఇవ్వడమా, లేకపోతే ఆన్లైన్ పేమెంటా? ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు మీకేమో అనుమానాలు రాలేదా? క్యాషే ఇచ్చాం సార్. క్యాషే ఇమ్మన్నాడు, క్యాషే ఇచ్చాం. క్యాష్ ఇస్తే మాకు చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు చొప్పున క్యాష్ చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు కూడా దొంగ చెక్కులు, మన బ్యాంకు ద్వారా ఇచ్చిన చెక్కులన్నీ మోసం చేసిన సంతకాలే ఉన్నాయి దీంట్లో. ఇందులో మాకు దగ్గర ఒక 3-4 నెలల నుంచి ఇతను ఫరారైపోయి ఉన్నాడండి. నిన్న 22వ తారీఖు నాడు మాత్రం ఇతను ఇక్కడ మమ్మల్ని ఫోన్ చేసి మళ్ళా డిపాజిట్ చేయండి, మీకు మీ అమౌంట్తో పాటు ఇవి కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. మేమే పైదాలు అయిపోయి ఉన్నాం సార్. మా దగ్గర అయితే ఒక పైసా లేదు. రోడ్డును పడేసిన మమ్మల్ని చేయడంతోనే ఇక మేము ఏం చేయలేక నిస్సహాయత అయిపోయాం. నిన్న 22వ తారీఖు నుంచి వాళ్ళ అందరికీ వాయిస్ మెసేజ్లు పెట్టాడు సార్. మా దగ్గర ఏం లేదు రెస్పాండ్ అవ్వడానికి. మేము చెప్పేసాం మా దగ్గర ఏం లేదు, మీరు పట్టుకపోయిన సొమ్ముకు మా దగ్గర ఏముంటాయని చెప్పాం. చెప్పిన తర్వాత వీళ్ళేమో మళ్ళా సిసిఎస్ వారు అరెస్ట్ చేసి పట్టుకుని వచ్చారని చెప్పేసి తెలిసింది ప్రొద్దుట మాకు. మేమందరం సిసిఎస్ పోలీస్ వారి దగ్గరకు వచ్చాం. వస్తే వాళ్ళు లోపల ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఇంటరాగేషన్కి తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి రేపు వచ్చి, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, యజమాని మీతో మాట్లాడిన రాజేష్ ఎవరైతే ఉన్నారో, ఆయన చెప్పే మాటలు కావచ్చు, లేకపోతే ఆయన ప్రవర్తన పైన ఎప్పుడు అనుమానం రాలేదు? ఏం అనుమానం రాలేదు సార్. చాలా హై పిచ్లో మాకు ఇది చేశాడు. మంచిగా హ్యాండిల్ చేసి మీకు క్యాష్ ఇచ్చేస్తాను మీకు నేను అని చెప్పేసి మోసం చేశాడు సార్. మేము కూడా నట్టేటా మునిగిపోయాం సార్. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. రోడ్డున పెట్టేసి వెళ్ళిపోయింది సార్ మమ్మల్ని అందరినీ. ఇప్పుడు దాదాపు ఎంతమంది విక్టిమ్స్, బాధితులు ఇందులో చిక్కుకొని ఉంటారు ఈ కేసులో? 400 నుంచి 500 మంది బాధితులు ఉన్నారు సార్. దీంట్లో 400-500 మంది బాధితులు ఉన్నారు. అందరం రేపు వస్తాం సార్. రేపు వచ్చి సిసిఎస్ పోలీసుని ఆశ్రయించి దీనిపై దయ ఉంచి మీడియా వారి ద్వారాగా నేను విన్నవించేది ఏంటంటే, పోలీస్ వారికి నేను విన్నవించేది ఏంటంటే, దయచేసి మమ్మల్ని అందరినీ న్యాయం చేస్తారని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి విన్నవిస్తున్నాను సార్. మమ్మల్ని అందరినీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విన్నవిస్తున్నాను సార్ మీడియా ద్వారాగాను. సార్ దయ ఉంచి మమ్మల్ని కనికరించండి. మా పైన ప్రేమతో కొద్దిగా అభిమానిస్తే మాకు పోయిన సొమ్మును కొద్దిగా రికవరీ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తానికి సిసిఎస్లో ఈ గోల్డ్ ట్రేడింగ్ పేరిట ఇన్వెస్ట్ చేస్తే భారీ మొత్తంలో అధిక లాభాలు ఇస్తామని మోసం చేశాడు. దాదాపు 400 నుండి 500 వరకు బాధితులున్నాము. 150 కోట్ల వరకు డబ్బులు తీసుకొని వెళ్ళాడు. ఎవరైతే ఈ ట్రేడింగ్ సంబంధించిన మోసంలో కీలకంగా వ్యవహరించిన రాజేష్ అనే వ్యక్తి అనేది బాధితులు చెప్తున్నారు. మొత్తానికి సిసిఎస్ సంబంధించి కేసు నమోదు చేశారు కాబట్టి దాదాపు 400 నుండి 500 కుటుంబాలు ఇందులో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నాయి. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి అనే ఒక అపీల్ మాత్రము ఈ గోల్డ్ ట్రేడింగ్ పేరిట మోసపోయిన బాధితులు సిసిఎస్ పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం రాజేష్ ఎవరైతే ఉన్నారో రాజేష్ని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ కేసులో నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.